అట్లా నేటి సన్మాన గ్రహీతలలో మొట్టమొదటిగా ప్రతిభ పురస్కార గ్రహీతలలో ప్రథముడు ఆర్ బాలరంగయ్య, రాగిని బాలరంగయ్య, రాగిని బాలరంగయ్య ఎస్విఎస్ కాలేజీలో 3వ తరగతి నుండి BA వరకు విద్యను అభ్యసించి అంచెలంచెలుగా పైకి ఎదిగి కాలేజీ విద్య అయిపోయిన తర్వాత మొట్టమొదట ఫింగర్ ప్రింట్లో ఉద్యోగానికి చేరి ఆ తర్వాత సివిల్ ఎస్ఐగా నియమితుడై తన ప్రతిభతో కృషితో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసుగా అంచెలంచెలుగా ఎదిగి రిటైర్ అయ్యి మన ఎస్విఎస్ కాలేజీ విద్యార్థిగా మన అందరికీ గర్వకారకుడయ్యారు రాగిని బాలరంగయ్య గారు. ఆయన సర్వీసులో ఎన్నో స్టేట్ అవార్డ్స్, సెంట్రల్ అవార్డ్స్ స్వీకరించినప్పటికీ పొందినటువంటి వ్యక్తి రాగిని బాలరంగయ్య గారు. తన ప్రతిభతో కేంద్ర ప్రభుత్వము IBM అవార్డును రాష్ట్రపతి గారు చేతుల మీదుగా అందుకున్న ఘనత రాగిని బాలరంగయ్య గారి. ఆయనను ఈ వివేకానంద ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా పురస్కరించుకోవడము మన అందరి తరఫున గర్వంగా ఫీల్ అవుతూ ఆయన్ను సత్కారం స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గ్రహీతలలో రెండవ వ్యక్తి కెప్టెన్ డాక్టర్ వడ్డీ బాలిరెడ్డి. 4వ సంవత్సరం డిగ్రీ పూర్తి చేసి తదుపరి MA తెలుగు, MA ఇంగ్లీష్, MA సాంస్క్రిట్, MED, PhD తెలుగు చేసి 1981 నుంచి SVAS కాలేజీలో తెలుగు లెక్చరర్గా చేసి 2006వ సంవత్సరంలో లీడర్గా ప్రమోషన్ పొంది 2008లో రాష్ట్ర స్థాయి ఉద్యమ అధ్యాపక
128 మంది 10 సంవత్సరాల ఆడపిల్లలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ప్రారంభించి డిపాజిట్ చేసిన పైకంటే వచ్చే వడ్డీని ఆ ఖాతాలకు జమ చేయడంతో ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా గౌరవ భారత ప్రధానమంత్రి దృష్టికి వెళ్ళింది. ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా ఉంటూ తన పదవి విరమణ వేళ ప్రభుత్వం నుండి తనకు వచ్చిన మొత్తాన్ని పేద పిల్లల కోసం డిపాజిట్ చేయడం ఎవ్వరూ ఊహించలేదు. అంతటి గొప్ప పని చేసిన దృష్ట్యా ఒక్కసారిగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఒక్కసారిగా రామ్ గోపాల్ రెడ్డిని ప్రశంసించడంతో గౌరవ భారత ప్రధాని దృష్టికి వెళ్ళింది. వెంటనే భారత గౌరవ ప్రధానమంత్రి గారు రామ్ గోపాల్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి గౌరవంగా సత్కారం చేసి పంపించారు. అలాంటి వ్యక్తికి ఈరోజు మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మనం గర్వించుకోవడం గర్వకారణంగా ఫీల్ అవుతూ ఆయనను మన సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. తరగతిలో ఉండడం కూడా మేము దాని యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. 83 బ్యాచ్ ఉన్న స్టూడెంట్స్ అందరూ రావాల్సిందిగా అత్యద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ చిన్న పెద్ద విద్యార్థులందరికీ ఆదర్శవంతంగా ఉంటూ ఇంతటి మహత్తర కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి జేవి మోహన్ గౌడ్ గారు తర్వాత మా యొక్క సత్కారం అలాగే ఎవరు తీసుకోనటువంటి మన ప్రాంతంలో బంగారు నంది అవార్డు తీసుకున్నారు. చాలా చక్కగా ఆ యొక్క నిర్మాతగా కానీ కాకుండా నటుడిగా ఎన్నో రకాలైనటువంటి సినిమాలో చక్కగా అవార్డు స్థాయిలో తీసుకున్నందుకు వారిని సగౌరవంగా గౌరవించుకుంటున్నాం. మన కమిటీ సభ్యులు సత్కరించవలసిందిగా కోరుతున్నాం. గౌడు తీస్తాడు దౌడు దేనికి తీసిపోడు అన్నిటిగా ఉంటాడు. చిన్న పిల్లలతో మహిళలతో పెద్దలతో పిల్లలతో అందరితో ప్రేమతో ఉంటాడు. తానే కార్యకర్తగా ఈ యొక్క ఫ్లెక్సీలు తానే కట్టాడు. తానే ఉండి ఉరుకుదా అన్ని పనులు చేయించాడు. భోజనాలలో వాటిల్లో కూడా అన్ని చురుకుగా తానే ఉండి అత్యద్భుతమైన మానవ సేవా సన్మాన గ్రహీతలు. సన్మాన గ్రహీతలలో మొదటి వారు గంజి వీరయ్య గారు. ఎన్నో సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చి ఎందరినో ప్రోత్సహించి గీతలూరు దానకర్ణుడిగా పేరుగాంచారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తన సొంత గ్రామం ములపాడులో తన తండ్రి పేరు మీద 2 ఎకరాల భూమిని దానం చేసిన ఘనత గంజి వీరయ్య గారిది. మానవత స్వచ్ఛంద గుణాన్ని చాటుకొని ఎన్నో సేవా కార్యక్రమాలకు అండగా ఉన్న గంజి వీరయ్య గారిని సేవా పురస్కారంతో సత్కరించుకోవడం మహాభాగ్యంగా భావిస్తున్నాం. గంజి వీరయ్య గారిని మా
వారి గమ్యానికి చేరుస్తున్న ఓబులాపురం రాజశేఖర్ తన గమ్యం మానవ సేవగా భావించాడు. సంజీవిని ఫ్యూచర్ హెల్త్ చారిటబుల్ ఫౌండేషన్ స్థాపించి ఎందరో అనాథ వృద్ధులకు పిల్లలకు అండగా తెలుస్తూ సపర్యలు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. అలాంటి మనసున్న మనిషిని మన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం కార్యక్రమం ద్వారా సత్కరించుకోవడం గర్వంగా రాజశేఖర్ను కోరుతున్నాం. జరుగుతున్న ఈ రోజుల్లో మానసిక వికలాంగులను ఉన్నతులు ఆది ఆంధ్ర ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించి ఎందరో అభాగ్యులకు ఉచిత విద్య బోధిస్తూ అండగా నిలిచి సేవా మార్గంలో పయనిస్తున్నారు ఈ గోపాల్ రెడ్డి గారు. వారిని మన ఆత్మీయ సమ్మేళనం శుభదినాన సేవా పురస్కారంతో సత్కరించుకోవడం సముచితంగా భావిస్తున్నాం. గోపాల్ రెడ్డి గారిని మా ఈ చెడు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. సార్ అట్లా ఓకే రెడీ సార్. సన్మాన గ్రహీతలలో అంతిమ సంస్కారాలు జరిపిస్తున్న మానవతావాది బిఎస్ నారాయణ రెడ్డి గారు. అలాంటి మానవతావాదిని ఈనాటి మన కార్యక్రమం ద్వారా సత్కరించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఈ చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా బిఎస్ నారాయణ రెడ్డి గారు కోరుతున్నాం. స్పందన తెలియజేసిన తర్వాత గ్రూపుల వారిగా అంటే ఇయర్స్ వారీగా ఫోటోలు తీసుకోవడం జరుగుతుంది. అదైన వెంటనే అంతరంగా ఇప్పుడు సన్మాన కార్యక్రమ స్పందన తెలియవలసిందిగా కోరుతున్నాం. ఫస్ట్ బాలరంగ గారు. ఈ సాయంకాల సమయంలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ గొప్ప ఫంక్షన్ జరగబోయేది మరపురానికి మరవరానికి. అయితే ఇక్కడ నేను గమనించింది మన గౌడు గారి టీం అంటే నరసింహ సార్ మరి వాటిని మొత్తాన్ని చూసిన పేరు తెలియదు, దయచేసి ఎక్స్పెక్ట్ చేయండి. అయితే ఈ టీం మొత్తంలో నేను గమనించింది ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంది. తర్వాత లాస్ట్ ఇయర్ జరిగిన ప్రోగ్రాంకు ఈ ప్రోగ్రాంకు అంటే దినదినాభివృద్ధి అన్నమాట. అంటే లాస్ట్ టయానికి ఈ టయానికి అరేంజ్మెంట్స్ అయితేనేవి, ఈవెంట్స్ కండక్ట్ చేయడం అవుతాయి, ఈ యొక్క సత్కార గ్రహీతలు అయితేనేవి, ముఖ్యంగా ఫుడ్ అయితేనేవి చాలా బాగుంది అనిపించింది నాకు. తర్వాత నేను చాలా దూరం నుంచి వచ్చాను. అయితే వాస్తవంగా నాకు ఎందుకంటే మన వాళ్ళతో కలవాలి, మనం మహా అయితే బలవంతులైతే 60-70 ఏళ్ళకి వస్తాము. తర్వాత హెల్త్ రకంగా కొంత క్షీణిస్తూ ఉంటాను. కానీ ఏది ఏమైనా
మనం రిటైర్డ్ అయిన తర్వాత ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఒకరి మీద ఒకరికి ఇష్టం, ఒకరికి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఇప్పుడు ఏంటి కాంటాక్ట్ చేసుకోవడానికి ఫోన్ నెంబర్ పెట్టుకోండి. ఏదైనా సలహా గౌడన్న అయితేనేమి, నరసింహ సార్ అయితేనేమి, తర్వాత మన ముఖ్యంగా మా మిత్రులు నా క్లాస్మేట్ మా కోటయ్య గారు, ఆయనకి ఎంటర్టైన్మెంట్, ఆయనకి తెలివితేటలు ఏంటనేది నేను గమనించింది, మా కాలేజీ క్లాస్ నుంచి గమనించింది. చాలా సంతోషపడేవాడిని. అలాగే నేను కూడా చాలా కష్టపడి ఈ పొజిషన్కి వచ్చాను. ఈ పొజిషన్ రావాలంటే నేను ఒక మన రాగిడి భూములలో మంచం పెట్టి ఊపుతూ ఉండేవాడిని, హై చెప్పు. ఆ రోజుల్లో నేను నల్లగా అక్కడ పోయి పడుతుంటే నన్ను చూసి చాలా మంది భయపడేది, కొత్త పని వాళ్ళు. ఎందుకంటే ఈ నైట్లో ఎవరు ఇట్లా పరిగెత్తున్నాడు, అలా ఉండేదన్నమాట. అంటే ఏది ఏమైనా కష్టమే అది, కష్టపడితే తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరు ప్రేమిస్తారో వాళ్ళకి మాత్రం ఫలితాలు చాలా ఫేవర్గా వస్తాయని నేను అనుకుంటున్నాను అని జరిగినాయి కూడా. అయితే ఒక చిన్న విషయం నేను పర్మిషన్ ఇస్తే చెప్తాను. మా మదర్ వచ్చేసి మా మదర్ గుర్తొస్తున్నారు. ఆమె క్యాన్సర్ వచ్చింది. ఆ టైంలో నేను గ్రాడ్యుయేషన్ చదువుకునే టైంలో ఆ క్యాన్సర్ ఇక్కడ వచ్చేసి తర్వాత నేను ఎస్ఐ అయిన తర్వాత ఆ క్యాన్సర్ వచ్చి గడ్డ ఇక్కడ వచ్చింది. ఆమెకు వచ్చేసి నేనే స్నానం చేసుకొని, నేనే చేసుకొని, నేనే చీర కట్టుకొని ఆ తల్లిని ఆ విధంగా నేను గౌరవంగా సరే ఆమె ప్రాణ సేవ చనిపోయింది. తల్లి మనకు జన్మ ఇచ్చిన తర్వాత మనల్ని ఎంత ప్రేమగా గర్భంలో పుట్టి మన పెద్దవాళ్ళని ఎంత ప్రేమించిందో మనం అలా ప్రేమించాలి. ముఖ్యంగా ఈ స్త్రీమూర్తులకు మాత్రము వాళ్ళు మర్చిపోరని గొప్ప విషయం. ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్పాలి, వాళ్ళ పాత్రలు చాలా గొప్పవి. మనము ఒకవేళ బయటికి పోతే కొంతమందికి సహాయం చేసి డబ్బు సంపాదించి వాళ్ళ చేతిలో పెడతారు. ఫ్యామిలీ మెయింటైన్ చేసేంత వాళ్ళు, పిల్లలు కానీ భర్తలు కానీ, భర్త ఆరోగ్యంగా ఉన్నాడంటే భార్య కావాలని నా యొక్క కోరిక. అందుకని దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మన భార్యలను ప్రేమించండి, భర్తలు ఇంకా ప్రేమించండి, అందరినీ ప్రేమించండి, పిల్లలు మరీ ప్రేమించండి. ఇది నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈనాటి ఈ ఆత్మీయ సమావేశానికి ఇక్కడికి వచ్చేసి నన్ను ఆశీర్వదించినటువంటి నా పెద్దలకు, కమిటీ సభ్యులకు, నా క్లాస్మేట్స్కు ఒక మాట చెప్పాలంటే మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక నేను ఇచ్చే సందేశం అంటూ ఏం లేదు. వాస్తవానికి చాలా కష్టపడే ఈ స్థాయికి నేను రాగలిగాను. చిన్నప్పుడు యూనివర్సిటీలో నేను చదువుతున్నప్పుడు మా ఊరికి బస్సు పగలు మాత్రమే ఉంటుంది, అంటే అది సాయంత్రం 4 గంటలకు వెళ్ళిపోతుంది కదా. కానీ నేను ఇక్కడికి వచ్చే వరకు సాయంత్రం 8, 9 అయింది. ఇక బస్సు లేదు, ఒక్కరి నడిచిపోయే పరిస్థితి లేదు. ఈ బస్ స్టాండ్ అప్పుడే కట్టినారు. ఆ బస్ స్టాండ్కి ఎదురుగా ఆ ర్యాకెట్ భూమిలో ఒక్కరిని పట్టుకోవడానికి ఏం లేవు, తలకేం లేదు. అట్లనే ర్యాకెట్ భూమిలోనే పట్టుకొని నిద్రపోయి ఉదయం లేచి మా ఊరికి వెళ్ళిపోయారు నడుచుకుంటూ. అంటే ఇది చెప్పేది ఏమంటే కష్టపడితే ఏదో ఒక రూపంలో ఫలితం రావడం అన్నది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరొకసారి మనందరికీ తెలిసి ఎలా మీ కొడుకులకు కూడా దాదాపు తెలిసే ఉంటుంది, మీ సంతానానికి కూడా. కానీ వాళ్ళ ఇప్పుడు మన జనరేషన్ వేరు, తర్వాత వస్తున్నటువంటి మన కొడుకులు కూతుల జనరేషన్ వేరు. ఆ తర్వాత వచ్చే జనరేషన్ చాలా ఫాస్ట్ అయినటువంటి జనరేషన్. వాళ్ళకి ముఖ్యంగా ఈ నైతిక విలువలు, కష్టం విలువలు కనుక తెలియకపోతే మన ఈ సమాజం కాదు ప్రపంచమే తారుమారయ్యే పరిస్థితి చాలా తొందరలోనే ఉండిపోయింది. అదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. అందుకోసం నేను ఈ కష్టం అన్న దాని విలువను వివరిస్తున్నాను. చాలా నిజంగానే చాలా కష్టపడి చదువుకున్నాను. వాస్తవానికి ఎంఏ తెలుగు, ఇక్కడ డిగ్రీ 84 అయిపోయింది, ఇంటర్ డిగ్రీ 2 కూడా. ఆ తర్వాత 84 తర్వాత ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ సంస్కృతం, ఎంఈడి తెలుగులో పిహెచ్డి చేసిన తర్వాత కాలేజీలో లెక్చరర్గా ఇదే కాలేజీలో నేను చేరిన తర్వాత కొన్నాళ్ళు టెంపరీగా చేశాను. అప్పుడు కూడా నేను నడుచుకుంటూ పోయి మా ఊరు నుంచి ఇంటికి లెక్చరర్గా పనిచేస్తున్నప్పటికీ కూడా సైకిల్ కూడా లేని పరిస్థితి. మరి నడుచుకుంటా పోయి నేను ఉదయాన్నే వచ్చి నడుచుకుంటా మళ్ళీ కాలేజ్ అయిపోయిన తర్వాత నడుచుకుంటా వెళ్ళిపోయి ఇంటి దగ్గర పనులు చేసుకునేవాడిని.
ఆ రకంగా మరి పోస్ట్ పర్మనెంట్ అయిపోయింది. 97లో నా పోస్ట్ పర్మనెంట్ అయితే 2006లోనే నేను రీడర్ అయిపోయాను. రీడర్ అంటే ఇప్పటి పరిభాషలో అసోసియేట్ ప్రొఫెసర్. అంటే 6 ఏళ్ళకే నేను ఆ ర్యాంకుకు చేరుకోవడం, ఈ లోపల ఎన్సీసీ ట్రైనింగ్ చేయడం, అందులో లెఫ్టినెంట్గా కెప్టెన్గా కూడా నేను 2008కే కెప్టెన్ అయిపోయాను. ఆ తర్వాత అంచెలంచెలుగా మంచి శాలరీస్తోనే నేను రిటైర్డ్ కూడా అయ్యాను. పోయిన జనవరి 25లో నేను రిటైర్డ్ అయిపోయాను. అప్పటికే కష్టంలో తెలుసు కాబట్టి అంతో ఇంతో మరి డెవలప్ చేయాలి అని అంటే సమాజానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ నేను ఎంచుకున్న మార్గం ఎందుకంటే నేను కష్టపడి చదువుకొని వచ్చాను. అదేవిధంగానే కొన్ని విద్యా సంస్థలు ఏమైనా ఏర్పాటు చేయగలిగితే కొత్త కాబట్టి కొంతమందికైనా సరే సేవ చేసే భాగ్యం కలుగుతుంది అన్న దృష్టితో ఇక్కడే మేము కొన్ని విద్యా సంస్థల్ని కూడా ఏర్పాటు చేశాము. ప్రస్తుతం మాకు 2 డిఎడ్ కాలేజీలు ఉన్నాయి, ఒక స్కూల్ ఉన్నది, బిఈడి కాలేజీ ఉంది, డిగ్రీ కాలేజీ కూడా ఈఏడే ఓపెన్ చేశాము. ఇవన్నీ కూడా మేము చూస్తూనే ఉన్నాం. ఇక రాబోయే నెక్స్ట్ ఆత్మీయ సమావేశానికి మీరందరూ కనుక దీవిస్తే ఈ ప్రాంతంలో లేనటువంటి మరొక కొత్త ఇన్స్టిట్యూషన్ కూడా తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాం. కానీ దానికి మన అందరి సహకారం కావాలి. ఇంకొక మాట ఏమంటే అవి మా సంస్థలని నేను ఎప్పుడు అనుకోవటం లేదు. అవి దాదాపు మన అందరి సంస్థలు అన్న భావంతో నేను చేస్తున్నాను. నేను లెక్చరర్గా ఉన్నప్పుడు దాదాపు కొన్ని 100 మంది తెలుగు పండితులు గవర్నమెంట్ సెక్టార్లో పోస్టులు వచ్చాయి. కొన్ని 100 మంది మరి ఆర్మీలో ఒక్క పైసా కూడా లేకుండా ఫ్రీగా డైరెక్ట్ రిక్రూట్మెంట్తో వెళ్ళిపోయారు. అంటే అదే స్థితి మా ఇన్స్టిట్యూషన్స్లో చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా వెంటనే ఉద్యోగాలు రావాలన్న స్థితితో నేను పాటుపడుతూనే ఉన్నాను. మా డైట్ కాలేజీలో మరి టీటీసీ చేసినటువంటి వాళ్ళు చాలామంది టీచర్లుగా రిక్రూట్ అయ్యారు. ఇప్పుడు బీఈడీలో చేరినటువంటి వాళ్ళు కూడా చాలామంది రిక్రూట్ అయ్యారు టీచర్స్గా. ఇక అదే స్థితితో రాబోయే కాలంలో బహుశా నెక్స్ట్ ఇయర్కే ఇంకొక మంచి ఇన్స్టిట్యూషన్, అందులో ఇక్కడ లేనటువంటి ఇన్స్టిట్యూషన్ని తేవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాను. చెప్తే చివరిసారిగా ఈ ఆర్గనైజేషన్ అంటే నేను సలహాలు ఇవ్వలేదు కానీ మరి సమాజ పరంగా సామాజిక కార్యక్రమాలు ఎవరు ఎప్పుడు ఏ విధంగా మీరు చేస్తామన్నా చేస్తున్నా చేయబోతున్నా కూడా ఆర్థిక సహాయంగా ఏమైనా కావాలి అని అంటే తప్పక నేను సహకరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు కల్పించి ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని మరి నిర్వర్తించినటువంటి నిర్వాహకులు అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు కమిటీ మెంబర్లు అందరికీ కూడా ఈ సాయంకాల సమయాన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నన్ను సత్కరించాలంటే మనమే సత్కరించుకున్నాను. అంటే ఈ కాలేజీ పూర్వ విద్యార్థి కావడం నా అదృష్టం. ఈ కాలేజీ పూర్వ విద్యార్థులు అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. మా క్లాస్మేట్స్ ముందు నేను ఈ సత్కారం పొందడం అనేది ముఖ్యంగా వారికి అంతా తెలిసిన వాళ్ళే, ఈ కాలేజీలో చదువుకున్న వాళ్ళే కావడం. అయితే నేనేం చెప్తున్నానంటే నాకంటే సాయం చేసేవాళ్ళు కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. అయితే వాళ్ళు ఏదో ఒక ప్రతిఫలం ఆశించి చేస్తారు. నేను ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా చేయబట్టే అది భగవంతుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించబట్టే నా ప్రధానమంత్రి దృష్టికి వెళ్ళింది. ప్రధానమంత్రి పిలుపును రావడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. మరి అలాంటిది వారే ముందు విమాన టికెట్లు కూడా బుక్ చేసి నన్ను ఆహ్వానించారంటే మరి ప్రధానమంత్రిని కలుసుకోవడమే ఒక కేంద్ర మంత్రులకు పార్లమెంట్ సభ్యులకే అవకాశం ఉండదు, ముఖ్యమంత్రులకు. అలాంటిది నాకు డైరెక్ట్గా ప్రధానమంత్రి ప్రోటోకాల్, ప్రధానమంత్రి విఐపిగా మేము పోయాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రధానమంత్రి ప్రోటోకాలే మాకు లభించింది. అంటే విమానంలో కూడా పిఎం గెస్టులు అనే ఉద్దేశంతో వాళ్ళు చూశారు, అదేవిధంగా మమ్మల్ని గౌరవించారు. మరి ఇంతటి సత్కారం నాకు జరిగిందంటే
నా జన్మ ధన్యమైపోయినట్లే నేను భావిస్తున్నాను. మనం ఎంతో చూస్తుంటాం, ఎన్నో సహాయాలు చేస్తుంటాం, కానీ మనం ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా చేయబట్టే మనకు భగవంతుడు ఆశీర్వదించాడు అనేది నా నమ్మకం. ఎందుకంటే మనం స్వాతంత్రం సంపాదించక ముందు మన పెద్దలందరూ కూడా వాళ్ళ ప్రాణాలు పెట్టి స్వాతంత్రం సంపాదించారు. మనం ఈరోజు స్వాతంత్రం సంపాదించే వాళ్ళు ఆ విధంగా సంపాదించబట్టి మనం ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాం. మరి ఈరోజు మనము స్వాతంత్రం సంపాదించాల్సిన పనిలే, ఆ ఉన్న ఫలితాలు మనం బాగున్న తర్వాత మన పక్కవాడిని కూడా చేస్తే కొంత సాయం, మన చేతనైనంత సాయం చేస్తే ఒకరికి చెప్పడం కాదు, ముందు మనం ఆదర్శంగా ఉండాలనే విధంగా నేను ఈ నిర్ణయం తీసుకున్నా. మరి నన్ను గుర్తుపెట్టుకొని నేను ఇప్పటికే దాదాపు 200, 300, 200 నుంచి 300 దాకా 2 తెలుగు రాష్ట్రాల్లో సన్మానాలు పొంది ఉంటాను. కానీ మన ప్రాంతంలో మా క్లాస్మేట్స్ మధ్య పొందడం అనేది నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. అది ఈ కార్యక్రమం నిర్వహించిన కమిటీ సభ్యులందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కమిటీ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ గోపాలరెడ్డి. శ్రీ వివేకానంద కాలేజ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినటువంటి అందరికీ మా వెంకటేశ్వర స్వామి శుభాశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ప్రతివాని జీవితంలో ఒక అవకాశము, ఒక అదృష్టం మనల్ని వెతుకుంటూ వస్తుంటాయి. ఉదాహరణకు ముళ్ళపాడులో మా నాన్నగారి పేర ఒక హై స్కూల్ స్థాపించబడినది. 2001 అనుకుంటాను, 2011. అప్పట్లో అప్పటి ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ చేరాలి, ప్రమోషన్ కావాలంటే ఒక ఎకరా భూమి కావాలన్నారు. సరే అని మా మునపాడు గ్రామంలో ఎంతోమంది వైద్య ప్రముఖులైతేనేమి, ఇతర గ్రామస్తులైతేనేమి ఎంతోమంది ఉన్నప్పటికీ నా దగ్గరికి వచ్చి ఒక ఎకరా భూమి కావాలన్నా మున్నపాడులో ఎవరు ఇచ్చేటట్టు లేదు. అప్పటికే నేను గిద్దలూరికి వచ్చి బంగారు వ్యాపారం మొదలుపెట్టాను. అంతమంది, అందులో కుగ్రామానికి ఒక హై స్కూల్ ఇచ్చేదానికి ఒక ఎకరా అవకాశం వచ్చినందరూ సంతోషపడుతూ, అప్పట్లో ధన ఆధిక్యం కూడా ఇంత అయినప్పటికీ సరే ఊరి గ్రామం మీద ప్రేమతో ఒక ఎకరా ఒప్పుకొని ఆమె తురిమేలలో ఉన్నది. ఆమె మా ఊరామె అయితే తురిమేలలో ఉన్నది ప్రస్తుతం. ఆమె దగ్గరికి పోతే ఈ ఎకరా అమ్మని ఆయన 2 ఎకరాలు ఎన్ని తీసుకోండి, లాభం ఏమని అన్నారు. 2 ఎకరాలు అయితే ఇంకా ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. ఏమైనప్పటికీ 2 ఎకరాలు తీసుకోవడం జరిగింది. ఆ అవకాశం నాకు రావడమే అదృష్టవంతుకుంటే, ఈ 2 ఎకరాలు కూడా రావడం అనేది కూడా నేను ఒప్పుకోవడం అనేది కూడా అది అదృష్టం అనిపిస్తున్నాను. ప్రస్తుతం ఈ 2 ఎకరాలు కూడా మా స్కూల్కు సరిపోవడం లేదు. అందువల్ల అప్పట్లోనే ఏదో ధైర్యం చేసి ఒప్పుకున్నందుకు, ఆ అవకాశం నాకు దేవుడు ఇచ్చినందుకు తప్పకుండా మా వెంకటేశ్వర స్వామికి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. అలాగే మానవతా సంస్థ ఏర్పడిన తర్వాత 2-3 ఏళ్ళ తర్వాత
శాంతి రథం అనేది మీకు అందరికీ తెలిసి ఉంటుంది బహుశా. ఆ శాంతి రథం దగ్గర 6 లక్షల రూపాయలు. 6 లక్షల రూపాయలు ఇవ్వాలంటే గ్రామంలో, గిద్దలూరు గ్రామంలో నాకంటే చాలా పెద్ద వాళ్ళు, చాలా ధనవంతులు చాలామంది ఉన్నారు. కానీ ఆ కమిటీ సభ్యులు నేరుగా నా దగ్గరికి ఫస్ట్ టైం వచ్చి అడగడము, కొద్దిగా 6 లక్షలు ఒకేసారి ఇవ్వడం అనేది అప్పటిలో నాకు ఏమి జరగలేదు. కనుక మా అబ్బాయితో కూడా ఆలోచించి ఒప్పుకోవడం జరిగింది. ఏంటి అవకాశము, తర్వాత దాన్ని అదృష్టము, దాన్ని సద్వినియోగపరచుకోవడం కూడా ఒక దేవుని యొక్క కృపగా నేను అనుకుంటున్నాను. అలాగే శాశ్వతం కూడా ఇవ్వడం జరిగింది. సరే, అనేక కార్యక్రమాలు నాతో ధన సహాయం చేయడం అనేది జరుగుతున్నది. అందులకు నాకు ఇది సన్మానం చేస్తున్నామనే సంగతి మీరు తెలియజేశారు. అందులకు కృతజ్ఞుడిని. ముఖ్యంగా ప్రజలు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని కానీ దాన్ని అదృష్టాన్ని సద్వినియోగపరుచుకొని నీవు సంపాదించిన దాంట్లో కొంతవరకైనా సంఘానికి ఉపయోగించాలని కోరుకుంటూ ఈ సన్మానం చేసినటువంటి ఈ సన్మానం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవుకుంటున్నాను. ఒకరే విరాళంగా ఇచ్చి గిద్దలూరులో రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా మానవత సేవా సంస్థను తీర్చిదిద్దేందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాం. తర్వాత రాజశేఖర్ స్టేజ్ అలంకరించినటువంటి పెద్దలకు, శ్రీ వివేకానంద సైన్స్ కాలేజ్ పూర్వ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఓబ్లా రాజశేఖర్. మాది కడప జిల్లా, అంటే కోరమాల మండలం. నేను 2021 సంవత్సరంలో మన గిద్దలూరు పిఆర్ కాలనీలో సంజీవిని అనాథ వృద్ధాశ్రమం అండ్ ఎడ్యుకేషన్ గురుకుల స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అందరికీ తెలుసు, క్షమించండి. తెలియని వారిని కూడా నేను తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. కానీ నా వృత్తి మిత్రం ఆటో డ్రైవర్. నేను ఆటో తోలుకుంటూ వచ్చిన అమౌంట్ను ఆశ్రమానికి ఉపయోగించుకుంటూ అది ఒక బాధ్యతగా, ఒక ఉద్యోగంగా, నాకు ఉన్నటువంటి చదువు అదే అనే ఒక ఆశ, ఆకాంక్షతో నేను చేస్తున్నాను. మీరు అందరూ కూడా మీ ఆశీస్సులు మాకు ఉండాలి, పరమేశ్వరుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ సేవకు గుర్తింపుగా మా విద్యార్థులు అంతా కలిసి మిమ్మల్ని ఎంపిక చేశారు సన్మానానికి. తర్వాత గోపాల్ రెడ్డి గారు, వీరు మానసిక వికలాంగుల పాఠశాల కొత్తపల్లి రూట్లో ఉందండి. అక్కడ మానసిక వికలాంగుల స్కూల్ ప్రిన్సిపల్ పనిచేస్తున్నా. గత 10 ఏళ్ళ నుంచి గిద్దలూరులోని మూగ పిల్లలు, చెవి పిల్లలు ప్లస్ మానసిక వికలాంగులు ఎవరున్నా అలాంటి పిల్లలను తీసుకొని 10 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తున్నా. ఇట్లాంటి కార్యక్రమానికి నాకు అవకాశం ఉన్నందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై గురుదేవ్. నా పేరు బిఎస్ నారాయణ రెడ్డి. మాది కడప జిల్లా కాసిరెడ్డి నాయుడు మండలం, చిన్న పల్లెటూరు, విద్యాల గ్రామం. చాలా గొప్ప విద్యావంతులు, ధనవంతులు, ఆదర్శమూర్తులు కలిగినటువంటి ఊరు మా ఊరు విద్యాల గ్రామం. చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను యాడికి పోయినా కూడా. అటువంటి గ్రామంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని. బీఈడ్ అయిపోతానే కలసపాడులో ఒక స్కూల్ పెట్టాను వేరే మిత్రుడి ద్వారా. అక్కడ నాకు తెలిసింది ఏమిటి అంటే, మా తల్లిదండ్రులు చెప్పేవారు, నువ్వు చెడిపోయినా పర్వాలేదు కానీ ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. ఆ స్కూల్ పెట్టిన తర్వాత మనం అత్యంత ఉన్నత భావాన్ని తీసుకురావాలని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలలో తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళను, ఓచర్లలో తల్లిదండ్రుల పిల్లలను అత్యంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాను. మనకు
నాకు అప్పు ఎక్కువ కావడంతో నేను కొంచెం ఇబ్బంది పడి ఆ స్కూల్ తీసేయడం జరిగింది. పిల్లలందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళారు. అప్పుడు నాకు సత్యనారాయణ ఒక ఐపీఎస్ జేఎస్ అని ఒక ఐఏఎస్ గారు ఉండేవారు. ఆ స్కూల్ పోతే పోయింది ఏమైంది, నీలాంటి యువకులు దేశం కోసం పనిచేసే వాళ్ళు కావాలి, కానీ ఇది కాకపోతే దీని నాయన ఇంకొకటి వస్తుంది, మేము ఒక ట్రైనింగ్ చెప్తాం, దానికి ఎదురండి అని పిలిచారు సత్యనారాయణ గారు. సరే పెద్దవాళ్ళు కదా చెప్తున్నానని అక్కడికి వెళ్ళిన తర్వాత లీడర్ అంటే ఎట్లా ఉండాలని సద్గురువులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులైనటువంటి వారు బెంగళూరు ప్రపంచానికి అదే సెంటర్, వారు ఇచ్చినటువంటి లీడర్ శిక్షణ నాకు చాలా ఉత్పన్నంగా ఆదర్శంగా లీడర్ అంటే ఇలా ఉండాలి. అప్పుడు నాకు తలనొప్పి ఉండేది, విపరీతమైనటువంటి తలనొప్పి. ఆ 2 రోజుల్లో వాళ్ళు నేర్పించినటువంటి సుదర్శన క్రియను ఒక గాలి పీల్చే విధానం నేర్పించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా తలనొప్పి లేదు సార్ ప్లీజ్. అప్పటి నుంచి ఇప్పటిదాకా పెళ్లి కూడా చేసుకోకుండా సన్యాసం తీసుకొని ఇప్పటి వరకు నిరంతర సేవ చేస్తున్నాను. దాదాపు తెలుగులో 20 ఏళ్ళు నాకు పరిచయం. 20 ఏళ్ళ నుంచి నాకు ఒక్క రూమ్ కూడా లేదు. నేను ఎప్పుడు ఏ రూమ్ సొంతంగా పాడేటట్టు ఉండలే. ఎక్కువ శాతం నాకు మీ పూర్వపు విద్యార్థి అయినటువంటి హనుమంతరెడ్డి సారు, సూరం నారాయణ రెడ్డి సారు విశ్రాంత తెలుగు పండితులు, పాపిజల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు బొమ్మరెడ్డి ఫర్నిచర్ షాపు, పిఆర్ కాలనీ రాఘవరెడ్డి సారు విశ్రాంత ప్రిన్సిపల్, మీరు మాకు ఎప్పుడు ఆదర్శంగా, మీరు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు వచ్చి మా ఇళ్లలో తినిపోవచ్చు అని చెప్పి సహాయం చేసినటువంటి వ్యక్తులు. అప్పటి నుంచి నిరంతరం సేవ చేస్తూ ఉన్నాం. నాకు తెలిసింది అబీబ్ ఖాన్ గారు అని తాళపల్లె, ఆయన ద్వారా చెట్లు నాటడం, మా సజ్జనార్ సార్ నేర్పించిన విద్య యోగా నేర్పించడం, అందరూ ఆరోగ్యంగా ఉండడం కూడా, పిల్లలకు మోరల్ వాల్యూస్ నేర్పించడం, నీ ఆస్తి పోయినా పర్వాలేదు కానీ నీ అంతస్తును తగ్గించుకోకూడదు అనే పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళటం. ఇద్దరు వచ్చిన తర్వాత నా కళ్ళ ముందు 5 రోజులు వానకు ఎండకు ఎండుతూ తడుస్తూ పురుగులు పడి విపరీతమైనటువంటి దుర్వాసన వెదజల్లుతా ఉంది. దాదాపు 5 సంవత్సరాల దగ్గర అయితే ఒక చిట్టి ఒక మిత్రుడు వచ్చి అన్న నేను ఎంతో మందికి చెప్పిన పోరా కూడా పోయి ఆ పురుగులలో ఆ వాసనలో మాకేం పిచ్చే ఎదురా మాకు చెప్తూ ఏంటంటే ఎవరు పలకలేదన్నా, కన్నీళ్ళు కాల్చింది ఆ చిట్టి. అదేంటన్నా అంతలా బాధపడుతున్నా, పదా నేను ఉన్నా కదా నీకు అని చెప్పి అడిగి పోయిన తర్వాత నాకే వాంతికి వచ్చింది, తట్టుకోలేకపోయినా. అసలు ఏంది పరిస్థితి? వెంటనే వెళ్ళి డాక్టర్ నాయప్రసూల్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ అవ్వకి ప్రాణం పోయే స్థితిలో ఉంది సార్, పురుగులు రాలిపోతా ఉన్నాయి సార్ కాళ్ళలో నుంచి, ఆ పదం నాకు వస్తే నేను రాకపోతే ఆ పక్కన పేషెంట్ అని పక్కన పడేసి వచ్చి తీస్తా ఉంటే సార్ నమ్మరో పురుగులు ఎంత లావు ఉన్నాయో అంత లావు పురుగులు కాళ్ళ నుంచి వస్తూ ఉన్నాయి సార్. అరగంట సేపు తీసాను, అరగంట సేపు వస్తూ ఉన్నాయి సార్ కాళ్ళ నుంచి, ఎక్కడున్నాయో లేదు. చేతులు పట్టుకొని ఎడవలేదు, నేను ఇడిపించుకోలేకపోయాను నా చేతులకి. ప్రశాంతమైన వాతావరణంలో నిద్రపోతా ఉన్నా. ఆ పురుగులన్నీ పోయారు, అన్ని పురుగులు అన్నీ తీశారు, చక్కటి నిద్రపోతాను. పులివెందుల ఒక ఆశ్రమంలో చేర్పిద్దామని తీసుకెళ్తే ఆ తీసుకెళ్లే యజమాని, ఆటో కాదు అంబులెన్స్ యజమాని వచ్చి, అన్న ప్రాణం దగ్గరలో ఉందన్న పోతుంది, మీరు అంత దూరం తీసుకుపోయి మళ్ళీ మీరు ఇంటికి తెచ్చుకోవాలంటే డబల్ బాడీగా ఇబ్బంది పడతారు, వద్దన్న రాత్రి చూసి తెల్లారి తీసుకోండి. నిద్ర పట్టక తెల్లవారుజామున వెళ్ళి చూశారంటే చనిపోయింది అవ్వ. సరే పోలీస్ స్టేషన్లో చెప్పాం, మున్సిపల్ అధికారులు చెప్పాం, మీరు దానం చేసుకోండి, మాకేం సంబంధం లేదు, అవసరం అనుకుంటే మేము రాసిస్తాం, ఏమకు ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్తే చెప్పిన నాన్న తిరుమల డిపో అన్నకు చెప్తే నేను నీకు ఆర్థిక సాయం చేస్తాను, ఇబ్బంది లేదని ఒక గ్రూపులో పెట్టమంటే గ్రూప్ పెడతాను. మొట్టమొదట సాయి కల్పనారెడ్డి గారు వాళ్ళ అసిస్టెంట్ చేత 2500 డబ్బులు ఇచ్చి అవసరమైతే ఇంకా కొంత డబ్బు ఇస్తాను, ఆమెను ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాలా అని ఒక ఉత్తరం రాసింది. చాలా హ్యాపీ అనిపించింది. 2500 ఇబ్బంది లేదు, మళ్ళీ చెప్పినప్పుడు నీకు ఎంత కావాలంటే అంత పెట్టాను, తాళ మేళాలతో చేశాను. మళ్ళీ కొద్ది రోజులకి ఇంకొక అనాథ తమిళనాడు, ఎవరో తెలియదు, ఆయన చనిపోయారు. ఆయనకు లక్షలు లెక్క ఉందంటే ఒక ఆమె వచ్చి రోజు సపర్యలు చేసేది, ఇంకా కనపడలేదు, చనిపోయినారంట. ఆ రోజు ఆయనది 3000 ఉంది అన్న, నిన్ననే పింఛన్ వచ్చింది, ఒక అంగడి తెచ్చి ఇచ్చారు. హ్యాపీగా ఆయన్ను అంత్యక్రియ చేశారు. ఎవరు కూడా రాలే చెప్పిరండి. అప్పుడు కూడా మళ్ళీ ఇంకొక మరుసటి రోజే, అన్న డబ్బులు లేవు, గ్రూపులో పెడితే ఇటు డబ్బుల కోసమే అనాథ సేవలకు అంత్యక్రియలకు వస్తున్నాడేమో అంటారన్నా, గ్రూపులో పెట్టవద్దానని మిత్రులు చెప్పారు. అప్పుడు కూడా చెప్పారండి, మళ్ళీ సాయం చేశారు. మరికొంతమంది పేరు గుర్తులేవు సపోర్ట్ చేశారు.
వారి ద్వారా చూసాం. నిన్న ఒక ముస్లిం అవ్వ ఎండకు విపరీతమైనటువంటి ఎండ, మనమే కాసేపు అవ్వ దగ్గర నిలబడి సపరేట్ చేయలేకపోతున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో విపరీతమైన వాన కూడా, మళ్ళా రాత్రి వాన పగులు ఎండ. తెల్లారి తీసుకెళ్దాం సేమ్ పులివెందుల ఆశ్రమానికని అదే అంబులెన్స్ పిలిచారు. పొద్దునేడు వస్తాం లేనా, ఇవాళ రాత్రికి రాలేదు డ్రైవర్, పొద్దున సంపాదన చేశారు, పొద్దున్న తీసుకెళ్లారు. విపరీతమైన వాన కురిసి ఆ అవ్వ మీద నీళ్లు పారి ఊపిరి ఆడక చనిపోయింది. అంత వారమైంది. చూసిన తర్వాత నాకు నా దగ్గర ఆర్టిస్ట్ అవుతుంది, ఈ రాత్రికి ఏం తీసుకెళ్ళింటే మరి 10 రోజులైనా బతికేది కదా, అన్యాయంగా ఇతరులు చంపేశాను నేనే చంపేశాను ఏమను, ఎంత బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి బాధపడ్డాను తప్ప ఏం చేయాలి. అప్పుడు నేను షబీరన్నకు చెప్పి, అన్నా మేము సాయిబాబు అని చెప్పింది, అన్న మీరు ఓకే అంటే మేము బాధేస్తాం, మీరు బాధేసుకుంటామంటే నాకు ఒక హిందీ టీచర్ కాదు, ఏదో ఫాతిమా స్వచ్ఛంద సంస్థ ఉంది, ఒక సార్కు 2000 రూపాయలు ఇచ్చారు ఆటో కానీ, ఆ 2000 ముందు మీకు ఇస్తాము అని చెప్పారు. లేదా మా సాయిబుల సంఘం తరఫున మేమే చేస్తామని చెప్పారు. ఆ 2000 వాళ్ళకి ఇచ్చాను. నేను వాళ్ళు ముస్లిం సోదరులు కలిసి నిన్ననే వారం కింద వాళ్ళ సాయిబుల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాం సార్. దీంతో పాటు చాలామంది ఆకలితో ఇబ్బంది పడకూడదు, ఇలాంటి పరిస్థితి రాకూడదు, తాగి లివర్ గుండె కిడ్నీలు పోగొట్టుకుంటున్నారని చెప్పి ఎవరూ చేయలేనటువంటి గొప్ప కార్యక్రమాన్ని భోజనం కాసిరెడ్డి నాయన దగ్గర ప్రతి బుధవారం దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం సార్. దాదాపు 12 రకాల కూరగాయలు వేసి పచ్చడి చేసి, పులగం చల్లగా ఉండాలని పెరుగు పరమాన్నం 4 ఏర్పాటు చేస్తున్నాం దాతలతోటి. మీరు కూడా ఎవరైనా పెట్టాలనుకుంటే తల్లిదండ్రుల జ్ఞాపకం, కొడుకుల జ్ఞాపకం, మీ పెళ్లి రోజు, మీ శుభకార్యాలు, మనవాళ్ళ శుభకార్యాలు, ఇతరత్ర శుభకార్యాలు, తెలిసిన అశుభం శుభం ఏదైనా మీరు సహాయం చేస్తే మీకు ఒక్క రూపాయి కూడా నేను అందులో మిగిలించడం లేదండి. దానికి సాక్ష్యం మా హనుమంత్ రెడ్డి గారు, దేవుడు లాంటి మనిషి. ఈరోజు మనం ఇతరులు ఉన్నామంటే ఆయన చెప్పుకోవచ్చు. తెలియకుండా ఆర్థికం ఇస్తుంటాడు, అన్నం పెడుతుంటాడు. ఇంకా చాలామంది ఉన్నారు మిత్రులు. కాబట్టి అటువంటి మంచి కార్యక్రమానికి ఎంతోమంది నన్ను నిన్ననే ఇవాళే పొద్దున ఒక ఆయన చెప్తున్నాడు, ఏం సార్ మిమ్మల్ని బాగా ఎగతాళి చేస్తున్నారు, నువ్వు శవాల దగ్గర నిలబడి ఫోటోలు తీసుకుంటున్నావు అంట బాగా. మంచిదే, ఆయన కూడా రమ్మని ఫోటో తీస్తాను. ఆయన కూడా శవం దగ్గరకు వస్తే ఆ మురికిలో ఆ వాసనలో నిలబడమని చాలు. ఆయనకు నేను ఇంకా డబ్బులు దాఖలు ఇచ్చిన దాంట్లోనే సన్మానం కూడా చేస్తాను, ఆ ఎగతాళి చేసే మనిషిని రమ్మను అని. అంటే ఈర్ష్యాద్వేషాలు మా రెడ్లల్లో ఎక్కువ ఉంటాయండి. ఓర్చుకోలేని తనం అనొచ్చు, చేయనియరు. కాబట్టి అటువంటి పరిస్థితి దాదాపు దయచేసి మెదడులో నుంచి తీసేయాలి. చేసే మనిషికి ఇంకా ముందుకు ప్రోత్సహిస్తే చాలా చాలా ఎక్కువ కార్యక్రమాలు చేసేవాళ్ళు గొప్ప గొప్పలు ఉంటారు. ఎందుకు చాలామంది వెనుకాడుతూ ఉంటారు. ఇట్లాంటి ఎగతాళి మాటలు వస్తాయి మనకేమంటే, నేను కొట్టుకొని కడప జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు వచ్చిన సార్, నాకు అట్లాంటి విమర్శలు ఏమీ లేవు. ఎందుకంటే నేను రూపాయి కూడా తీసుకోను. ఆఖరికి ఇప్పుడు డబ్బులు నా దగ్గర లేకపోవడంతో ఉన్నది యావత నాకుండే 20-30 లక్షల ఆస్తి మా తమ్ముళ్ళకు రాసిచ్చా. నా గుణం ఎట్లాంటి గుణం మళ్ళీ మారుతాదో, మారితే నేను మళ్ళీ ఇవ్వలేము మా వాళ్ళకి. నేను ఎక్కడుంటానో ఎక్కడ చనిపోతానో తెలియదు కదా అని ముందే రాసిచ్చిన. 20 రూపాయలు సొక్క ఇస్త్రీ ఖర్చు అయితే ఇస్త్రీ కూడా చేసుకోకుండా పంచాయతీలో దొరుకుతున్నాను సార్. అటువంటి డబ్బు నాకు అక్కర్లేదు. మా తల్లిదండ్రులు ఉన్నారు ఇంకా బాగా, ఎప్పుడన్నా పోతే వాళ్ళే ఇస్తారు నాకు. ఇబ్బంది పడితే హనుమంత్ రెడ్డి సార్ వ్యక్తులు ఉన్నారు, షబీరన్న లాంటి వ్యక్తులు ఉన్నారు నాకు సహాయం చేయడానికి. ఇంత గొప్ప వ్యక్తులు ఉండగా మనం నిజాయితీగా పనిచేయాలి తప్ప ఆ అవినీతిని పారదోలాలి తప్ప దగ్గర తెచ్చుకోకూడదనే మంచి మనసుతో సేవ చేస్తున్నాను సార్. మీరు కూడా ఎవరైనా సేవ చేయాలంటే అనాథ వ్యక్తుల్ని ఆశ్రమాల్లో చేర్పించడం, భోజనాలు ఏర్పాటు చేయడం, నిరంతరం వారికి తోడుగా ఉంటున్నాను. నాకు ఇది పూర్వ విద్యార్థులు ఇదే కాలేజీ తరఫున మొదటగా ఒకసారి అశోక్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇది కదా సార్, అక్కడ అదే రెడ్డి గారి సార్, స్టేషన్ రోడ్లో ఉంది, దాని పేరు ఏదండి, ఆ సప్తగిరి ఫంక్షన్ హాల్లో కూడా చాలా గొప్పగా అయితే నిండా దాదాపు వాళ్ళు 400 మంది ఉన్నారు. దాంట్లో మన అన్న ఇక్కడ కూర్చొని ఉన్నాడు, అన్న పేరు ఏదో ఉంది, నిసార్ ఇప్పుడు కూడా
ఆ అన్నగారు కూడా పిలిచి మీకు సన్మానం అని చెప్పారు. ఇట్లాగే ఈ రోజు కూడా మాకు మొట్టమొదట బొబ్బడి పాండు సార్ మెసేజ్ పెట్టారు, అన్న మీరు చేసే కార్యక్రమాలకు మేము సన్మానం చేస్తున్నామని. నిజంగా మనం ఎంత నిజాయితీగా ఉంటే కానీ, నేను ఎవరో తెలియకపోయినా నన్ను ఇంతమంది మీరు గుర్తించి సత్కరించారు అంటే అది నిజంగా మీ అందరికీ పూర్వ విద్యార్థులకు పేరు పేరున మీ కుటుంబాలకు మీరందరూ చల్లగా ఉండాలని హృదయపూర్వకంగా ప్రకృతి ఆశీర్వాదాలు మీకు నిండుగా ఉండి మాలాంటి వారిని మరింతమందిని గుర్తించి ఇంకా ఇట్లాంటి సభలు దిగ్విజయంగా ముందుకు సాగించాలని మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఒక్క పాయింట్ మర్చిపోయాను. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మన గడ్డ మీద యుద్ధం చేశారు కాబట్టి ఆయన పేరు మీద రేపు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 5 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 73 మందికి రాష్ట్ర ఉత్తమ గురు బ్రహ్మ పురస్కారాల కింద అందిస్తూ వారందరికీ కూడా గొప్ప సత్కారం కూడా ఏర్పాటు చేసి సన్మానిస్తున్నాం సార్. ఉపాధ్యాయులు అందరినీ కూడా అందరికీ కూడా మీరు అందరూ పెద్దలుగా ఉండి ఆ గురు బ్రహ్మ పురస్కారాన్ని ఒక పండుగలాగా, ఒక ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఒక హద్దులు లేని అవధులు లేని పండుగలాగా చేయడానికి అందరం మాట్లాడుతున్నాం. మీరందరూ కూడా పాల్గొని దాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని, అవకాశం ఇచ్చిన పెద్దలకు 2 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. నేను ఎవరో తెలియదు కనుక మీకు తెలియజేయాలని ఒక 5-6 నిమిషాలు తీసుకున్నాను సార్. సమయం ఇచ్చిన గౌరవ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా సరస్సు వచ్చి అందజేయవలసిందిగా కోరుతున్నాను. కంపెనీ మనందరి తరపున ఈ ఘనత మనందరికీ కేవలం ప్రతి సంవత్సరం ఇలాగ మనం ఆనందించడానికి కాకుండా ఎదుటి వారి కళల్లో కూడా మనం ఆనందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే సేవా కార్యక్రమాల్లో ముందుకు పోదామని చెప్పేసి కోరుతున్నాము. థ్యాంక్ యూ. తర్వాత ఆది ఆంధ్ర ఎడ్యుకేషనల్ సొసైటీ గోపాల్ రెడ్డి గారి వారి కోరిక మేరకు ఒక మిక్సీ, ఒక కుక్కరు, 2 ఫ్యాన్లు, 4 ట్యూబ్ లైట్లు వారికి విరాళంగా ఇవ్వడం జరుగుతుంది. వారిని స్వీకరించారు. 81, 82, 83, 84 ఈ 5 సంవత్సరాలు బిఏ, బిఎస్సి, బీకామ్ అందరూ కూడా ఇయర్ వైజ్ గ్రూప్ ఫోటోలు దిగి తర్వాత ఫైనల్గా అందరం కలిసి ఒక మాస్టర్ ఫోటో దిగడం జరుగుతుంది. అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. బ్లాక్ పట్ట బాగా మంది